పేరు నిజం గొప్పదే. ఒక చిన్న గ్రామంలో కొంతమంది తమను తాము ఎంతో గొప్పవాళ్లమని భావించేవారు. వారు ఎవరి విజయాన్ని చూసినా దాన్ని చిన్నచూపు చూసేవారు. ఎవరు ఎదిగినా వారు దాన్ని అసహ్యించుకుని విమర్శలు చేస్తూ అపహాస్యం చేసేవారు. వారు ఇతరులను కించపరిచే మాటలతో మాట్లాడుతూ, వాడు ఏం చేశాడు, ఆమెకు తెలివి ఉందా, మనలాంటి వారే ఈ ఊరికి గౌరవం అని గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు. అలాంటి వారి మాటలు విని కొంతమంది యువతీ యువకులు నిరుత్సాహపడేవారు. కాని ఆ గ్రామంలో రామయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నిశ్శబ్దంగా తన పని చేసుకునే వ్యక్తి. ఒకరోజు ఆయన వాటి గురించి చెప్తూ ఊరి యువతకి ఓ మాట చెప్పాడు. గ్రేటర్ దెన్, నీవు చెట్టు వలె జీవించు. అది ఎంత ఎదిగినా తన నీడను అందరికీ సమంగా ఇస్తుంది. కొందరు నీడలో విశ్రాంతి తీసుకుంటారు, మరికొందరు రాళ్లు వేసి చెట్టును గాయపరుస్తారు. అయినా చెట్టు మౌనంగా నిలబడుతుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. రామయ్య అర్థం అయ్యేలా మరో చిన్న ఉదాహరణ చెప్పాడు. గ్రేటర్ దెన్, నిజంగా విలువైనవాడు ఎప్పుడూ తన గొప్పతనాన్ని చాటుకోడు. అలాంటి వాళ్లతో నీవు జాగ్రత్తగా, శాంతంగా, అవసరమైనప్పుడు దూరంగా ఉండాలి. ఎందుకంటే విమర్శ చేయడం వాడు చేసే పని అయితే, మౌనంగా ఎదగడం నీ పని కావాలి. ఈ మాటలు విని యువత మళ్లీ ధైర్యం పొందింది. వారు మరింత నిబద్ధతతో తమ పనులపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత కొంతకాలంలో వారు ఎదిగి గ్రామానికి గౌరవం తీసుకువచ్చారు. అప్పటివరకు విమర్శించిన వాళ్లు చివరికి వారినే మంచితనాన్ని పొగుడుకోవడం అవసరం లేదు, అది కాలమే మెచ్చుతుంది. అపహాస్యం చేసే వారితో వాదించకుండానే మన మార్గంలో నడవాలి.